గురించి అయినా మనం మాట్లాడుకోవాలంటే ఆయన ఫోటోస్తో ఆయన వీడియోస్తోనే ప్రపంచం అంతా నడుస్తుంది. సో బ్రహ్మానందం గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అండ్ ఆ డైరెక్టర్ అర్జున్ గారు బొకేతో స్వాగతం పలికారు. అండ్ బ్రహ్మానందం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. అందరికీ నమస్కారాలు. ఈ సినిమాకి నాకు ఉన్న అనుబంధం ఏంటంటే, దర్శకుడికి నాకున్న అనుబంధం, ప్రొడ్యూసర్కి నాకున్న అనుబంధం, హీరోకి నాకున్న అనుబంధం, నటీనటులకున్న అనుబంధం, అంతకంటే ఎక్కువ దర్శకుడు పేరు అర్జున్ సాయి అన్నారు, కానీ పొరపాటును పెట్టినట్టున్నారు వాళ్ళ అమ్మ నాన్న పేరు. వాడి పేరు పట్టువదలని విక్రమార్కుడు అని పెట్టాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు అయింది, నా చిన్నతనంలో స్టార్ట్ చేశాడు ఈ సినిమా. అయినా అలాగే దాన్ని పట్టుకుని ఈదుకుంటూ మధ్యలో వచ్చిన కరోనాని దాటుకుంటూ ఎన్నో అవరోధాలు, ఎన్నో హర్డిల్స్ వచ్చినా సరే దాటుకుని చూస్తున్నారు కదా. అతిరథ మహారథులందరూ ఉన్నారు ఈ సినిమాలో. ప్రకాష్ రాజ్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, నాజర్ గారు, రఘుబాబు గారు, ఇట్లా అనేక మందితోటి ఇంత పెద్ద ఒక సినిమాని నిర్మించాలనేటువంటి ఆలోచన రావడానికే ఓ మాదిరి గుండె సరిపోదు. మరి వాడికి ఎందుకు వచ్చిందో తెలియదు, ఎలా చేయాలనుకున్నాడో తెలియదు. చేసి నిరూపించి 1-2 రోజుల్లో మళ్ళీ సినిమా రిలీజ్ తీసుకొచ్చేటువంటి స్థితిగతిని తేగలిగాడంటే అతనిలో ఉన్నటువంటి పట్టుదల, గొప్పతనం అంతకు మించి. ఆయన మంచోడైతే మాకేంటి, ఇంత గొప్పవాడైతే మాకేంటి అనుకోవచ్చు. అందులో కనిపించినటువంటి దర్శకత్వ ప్రతిభ, ఇది కమిట్మెంట్ ఆఫ్ పౌరాణిక నాటకాల గురించి అతనికి ఉన్నటువంటి కమిట్మెంట్ అట్లాంటిది. ఒక నాటకాలు, నటీనటులు, రంగస్థలం మీద వచ్చినటువంటి పౌరాణిక నటులు, వీళ్ళందరినీ బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుని ఒక క్యూట్ లవ్ స్టోరీ రజీనాతోటి. అదిగో ఎదురుగా కూర్చున్నాడు, బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకుని, జుట్టిలా వెనకాల లాక్కుని హీరో. ఈ హీరోతో అద్భుతమైనటువంటి నటన కావాల్సినటువంటి విధంగా ప్రతి ఆర్టిస్ట్ దగ్గర స్పీచ్ చేసి an experienced DOP, that is Mr. Rasool. I know రసూల్ గారి చేత ఎట్లాంటి ఫ్రేమ్స్ ఎలా ఎంత అందంగా చూపించాలో అంత అందంగా చూపించినటువంటి సినిమా ఉత్సవం. ఆ పేరు కూడా ఎంత బాగుందంటే, ఉత్సవం మనం ఎప్పుడు చేసుకుంటామంటే, ఎప్పుడైనా ఒక విజయాన్ని సాధించినప్పుడు మనం ఉత్సవం చేసుకుంటాం. అటువంటి ఉత్సవాన్ని నిలుపుకుంటున్నటువంటి, ఉత్సవాన్ని జరుపుకునేటువంటి స్థితి తీసుకొచ్చినటువంటి మన అర్జున్ సాయి, ప్రొడ్యూసర్ సురేష్. ఇందాక నుంచి నేను చెప్పలేదని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, అరే ప్రొడ్యూసర్ పేరు చెప్పట్లేదురా బాబు ఏంటని. అక్కడి నుంచి సీరియస్గా చూస్తున్నాడు. ఎందుకంటే ప్రొడ్యూసర్ గురించి మనం మాట్లాడేటప్పుడు అతని యొక్క ఇతనితో పాటు ట్రావెల్ చేసేటువంటి ఒక అందమైనటువంటి వ్యక్తి ప్రొడ్యూసర్ సురేష్ పాండే. ఆ చివర్లేదు పాండే, పాఖిల్ ఏదో సురేష్ అంటాను సరిపోతుంది. ఇంతసేపు ఎక్కడ ఇప్పుడు బయట స్కూల్లో స్పెల్లింగ్ నేర్చుకుంటున్నట్టు ఎక్కడ పడతాం మనం. సో సురేష్, ఐ లవ్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇదే కాకుండా ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఇంకా మీరు ఎన్నో తీయాలి. ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్కి మళ్ళీ మనం కలుసుకోవాలి, విజయోత్సవ సభలకి మనం కలుసుకోవాలి. ఇలాంటి సినిమాలు ఎన్నో 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 రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇందాక దుర్యోధనుడు ఆ డైలాగ్ ఒకటి నేను నేర్చుకున్నది తనకు వినిపిస్తే, గురువుగారు దీన్ని మనం సరైనటువంటి పద్ధతిలో ఈ సినిమాలో ఈ గెటప్ లేకుండా నేను ఈ డైలాగ్ చెప్పాను. గెటప్తో చెప్తే చాలా బాగుంటుందండి అని చెప్పి గెటప్ని రాత్రే కోర్స్ నిన్న నైట్ మేము షూట్ చేసాం. అది చేసిన తర్వాత ఐ షుడ్ సే థ్యాంక్స్ టు సురభి నాటక మండలి. ఎందుకంటున్నానంటే సురభి నాటకంలో చేసినటువంటి బాబ్జీ గారిని ఒక సీనియర్ మోస్ట్ సురభి నాటకకర్త ఉన్నారు. ఆయన చేసినటువంటి వాళ్ళ మనవడి చేత ఇన్ని సంవత్సరాలుగా సురభి నాటక మండలంలో వేసుకున్నటువంటి
దుర్యోధన పాత్రధారి ధరించినటువంటి ఆ ఆభరణాలు, ఆహార్యం నేను కూడా ధరించే అవకాశం నాకు కలిగినందుకు ఒక చిన్న నటుడిగా నేను 100కి 100 నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను, గర్వపడుతున్నాను, ఆనందిస్తున్నాను. కాబట్టి అంతరించిపోతున్నా అని అనలేను కానండి, కనుమరుగవుతున్న ఈ నాటక రంగాన్ని, పౌరాణిక నాటక రంగాన్ని తిండి తిప్పలు లేకుండా మహారాజు వేషం వేసినా సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ఫుడ్ ఉండదు. అటువంటి నాటక రంగాన్ని మనం బతికించాలనేటువంటి అభిప్రాయంతోనే నేను ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అందులో ప్రకాష్ రాజ్ అంటే ఈస్ డెడికేటెడ్ హిజ్ లైఫ్ ఫర్ ది సేక్ ఆఫ్ స్టేజ్, సచ్ ఎ గ్రేటెస్ట్ పర్సనాలిటీ. ఆయన ఇప్పటికీ ఒక నాటకానికి సంబంధించినటువంటి థియేటర్స్ కట్టించి నాటక రంగం బతకాలి అనుకుంటే ఎక్కడెక్కడో నాటకాలు వేసి ఎక్కడెక్కడో 10 రూపాయలు ఇస్తే ఆ ఉత్సవాల సమయంలో, ఆ పండుగల సమయంలో వాళ్ళు ప్రదర్శించినటువంటి 4 డబ్బులు తీసుకుని ఆ డబ్బులు సంవత్సరం అంతా వాడుకుంటూ నాటక రంగాన్ని కృషి చేసేటువంటి మహనీయులు ఎంతోమంది ఈ నాటక రంగంలో ఉన్నారు. వాళ్ళని గుర్తుపెట్టుకుని వాళ్ళ మీద ఒక సినిమా తీసి వాళ్ళ ఔన్నత్యాన్ని చెప్పాలనుకునేటువంటి వయసులో చిన్నవాడైన అర్జున్ సాయిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. అంతటి ఈ రోజుల్లో అసలు ఆ థాట్ ఎంటర్టైన్ చేయడమే మామూలు విషయం కాదు. అంతటి గొప్ప దర్శకుడు అవ్వాలని ఇప్పటికే మీ అందరికీ తెలియని గొప్ప దర్శకుడు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా మంచి సినిమాలు తీసి, ఇంకా థాట్ ప్రొవోకింగ్ సినిమాలు, ఊరికినే ఏదో సినిమా తీసి బాగా చెప్పామని చెప్పొచ్చు. లవ్ స్టోరీస్ ఎంతోమంది చెప్తారు, ఎన్నో రకాలుగా చెప్తారు. దీనికి బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలనేటువంటి థాట్ వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ఇతన్ని అభినందిస్తున్నాను, పెద్దవాడిగా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి యాంకర్ వింధ్య గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. అయినా అక్కర్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇవాళ మీరు ఈ కార్యక్రమానికి రావడమే మా అందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది. అండ్ ఎస్పెషలీ దుర్యోధనుడుగా ఆయన్ని ఆ వీడియోలో చూడడం, ఆ డైలాగ్స్ ఇలా మనందరినీ కూడా ఇంప్రెస్ చేయడం, డెఫినెట్లీ మనం అందరం కూడా ఎంతగానో ఎంటర్టైన్ అయ్యాం. బట్ థియేటర్స్లో మాత్రం ఇంకా బోల్డ్ అంతుంది. దాన్ని అన్నిటికీ కూడా మీరు అందరూ ప్రిపేర్ అవ్వండి. అండ్ 13th September ఇట్ ఈస్ గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బ్రహ్మానందం గారు. ఇప్పుడే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ ఇష్టం ఈ విషయం మనకు తెలిసిందే. బట్ ఇక్కడ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ అనంత్ శ్రీరామ్ గారిని ఆ ప్రాపర్టీలో ఆయన ఫేవరెట్ ప్రాపర్టీ ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఒక డైలాగ్ చెప్పి, అరేవా ఫ్లూట్ అంటే ఇష్టం అంట. మైత్రి మూవీస్ శశి గారికి హార్ట్ ఆలము సేయలేనని యదార్థము పల్కితి సుమ్మి, ఆలము సేయనేనని యదార్థము పల్కితి సుమ్మి, ఇట్టి గోపాలుని నన్ను గోరితివి భండన పండితులు అగ్నితేజులు ఉత్తాల ధనుర్ధరుల్ బహుశత ప్రమితు యదుసింహులు ఎందరిన్ పాలుగ గైకొనెన్ కురు నృపాలుడు బాలుడవైతి ఒక్కటా ఆ ఆ బాలనటుడిగా 30 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ రాయభారం అన్న నాటకంలో పాడిన పద్యం, కృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి పాడిన పద్యం ఇప్పుడు ఈ కృష్ణుడి కిరీటం సాక్షిగా అర్జున్ సాయి దర్శకత్వంలో వచ్చిన ఈ ఉత్సవంలో పాడడం మళ్ళీ నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు రంగస్థలం నుంచి ఇప్పుడు ఈ రంగుల స్థలం దాకా నా ప్రయాణాన్ని తలుచుకుంటే
నా మూలం పద్యంతోనే మొదలైంది, అది పాటగా వెలుగొందుతుంది. నా పాటలో ఉన్న పదాలకి స్ఫూర్తి పద్యం, ఆ పద్యం రంగస్థలం నుంచే వచ్చింది. అలాంటి రంగస్థలం దాని పూర్వ వైభవం మళ్ళీ సంతరించుకుని అంగరంగ వైభవంగా మళ్ళీ వెలుగొందాలన్న గొప్ప సంకల్పంతో అర్జున్ సాయి గారి కథని రాయడం, తీయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడిని అలరిస్తుందనేది నా పూర్తి విశ్వాసం. కారణం ఏంటంటే అర్జున్ సాయి గారికి ఉన్న 2 కళ్ళలో ఒక కన్ను కరుణ రసాన్ని ఒలికించిన మరో కన్ను హాస్యరసాన్ని చిలికిస్తుంది. కాబట్టి ఈ సినిమా ఆద్యంతం మిమ్మల్ని వినోదంలో ముంచెత్తుతూనే గొప్ప అనుభూతిని కలిగిస్తుందని నాకు ఆత్మవిశ్వాసం ఈ సినిమా మీద ఉంది. 2.5 గంటలు మీరు కదలకుండా ఈ సినిమాని చూసి ఎన్నో జ్ఞాపకాలతో, ఎన్నో అనుభూతులతో, భావోద్వేగాలతో మీ ఇళ్ళకి వెళతారనేది నా నమ్మకం. అయితే సినిమా నటుల జీవితం మీద, నాటకాల మీద తీసినా కూడా అప్పటి నాటక రంగం ఇప్పుడు ఇంత వైభవం ఎందుకు సంపాదించలేకపోతుంది అనడానికి చిన్న కారణం. భారతంలో ఒక సన్నివేశం చూస్తే, పూర్తిగా యుద్ధంలో కురుక్షేత్రంలో విజయవంతం అయిన తర్వాత ఎవరైనా సాధారణంగా మనిషి అయితే ఒక శత్రువు ముందు విజయం సాధించిన వెంటనే విజయ గర్వంతో వెళ్ళి అది నాతో పెట్టుకుంటే అలా ఉంటుంది అని అంటారు, అలాగే అనాలనిపిస్తుంది. కానీ శ్రీకృష్ణుడు 100 మంది కొడుకులు చనిపోయిన ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి, ధృతరాష్ట్రుడు ఏడుస్తుంటే తనకి ఏడుపు రాకపోయినా నటనతో ఏడ్చినట్టు నటించి ముందు ధృతరాష్ట్రుడి కోపాన్ని చల్లారుస్తాడు. అలా శ్రీకృష్ణుడు అంతటి వాడే జీవితంలో నటించాల్సి వచ్చినప్పుడు నటనలో జీవించే కళాకారులు మాత్రం జీవితంలో నటించడం నేర్చుకోలేకపోవడం వల్ల వెనకబడ్డారని నా ఉద్దేశం. సౌఖ్యం కావాలంటే కాస్త లౌక్యం అవసరం. అది ఎలా అనేది ఈ సినిమాలో అర్జున్ సాయి గారు చూపెట్టారు. నాటకాల్ని ఏ భాషలో మనం చూపిస్తే అందరికీ నచ్చుతుందో ఈ సినిమా ద్వారా ఒక పరిష్కారాన్ని చూపెట్టారు. ఆ పరిష్కారం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ, ఇంత మంచి సినిమాని ఆదరించడానికి వచ్చిన నటీనటులకి, అలాగే మా దర్శకుడు అనిల్ రావుపూడి గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ శ్రీరామ్ గారు. మీరు మాట్లాడుతుంటే మీ ఫేవరెట్ డైలాగ్స్ అన్నీ చెప్తూ ఉన్నారు. ఈ హాల్లోకి ఎంట్రీ ఇవ్వగానే పర్లేదు, ఇప్పుడు కూడా కంటిన్యూ చేయొచ్చు. బట్ రఘుబాగ్ గారిని ముందుగా ఇక్కడున్న ప్రాపర్టీస్తో సార్ మీకు నచ్చిన ప్రాపర్టీ ఏదైనా తీసుకుని ఒక డైలాగ్ మా అందరి కోసం. తీసుకోవచ్చు, మీకు ఏది కంఫర్ట్ అయితే అదే. ఫోన్ ఇది వస్తుంది. అందరికి నమస్కారం అండి. ఈ సినిమా మీకు ఎవరికి తెలియదు, ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ ముందు యాక్ట్ చేసిన సినిమా. కానీ అలా ఉండదు. ఎందుకంటే ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు మీకు కనిపిస్తున్నారు కదా ఇక్కడ, పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు, ఆలీ గారు, నాజర్ గారు, రాజేంద్ర ప్రసాద్ అనే అసలు లేని వాళ్ళు లేరు. ఎల్బి శ్రీరామ్ గారు, బ్రహ్మాజీ, నేను, ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ మొత్తం అందరూ కూడాను అంతకుముందు చేయలేదు. ఈ క్యారెక్టర్లు చేసిన, ఇందులో చేసిన క్యారెక్టర్లు ఇంతకుముందు ఎవరు టచ్ చేయలేదు అసలు. అంత కొత్తగా ఉంటుంది. యాక్ట్ చేసినప్పుడు కూడా మా చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంది నిజంగా. నేను కూడా చెప్పాలంటే ముందు సినిమా ఫీల్డ్కి వచ్చే ముందు నాటకరంగం నుంచే వచ్చాను. అందుకని నాకు ఈ సినిమా చాలా ఇష్టమైంది. కాకపోతే చాలా మధ్యలో డిసప్పాయింట్ అయ్యేది, ఈ సినిమా ఫినిష్ అయినా కూడా రిలీజ్ అవ్వలేదు ఏంటి, రాలేదు ఏంటి అనుకున్నా. కానీ ఒక మంచి చేతిలో పడింది. ఏది ప్రొడ్యూసర్ సురేష్ పాటిల్ గారి చేతిలో పడింది ఇది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ఈ సినిమా రేపు ఆంధ్రప్రదేశ్లో సినిమా రిలీజ్ అయ్యి ఉత్సవం చేసుకోబోతుంది నిజంగానే.
కళ తెలిసిపోతుంది కదా ఇవాళ థియేటర్లు. మన పృథ్వీ, ఆర్టిస్ట్ పృథ్వీ, మన ఆనంద్ శ్రీరామ్ గారు ఎంత పద్యంతో ఎరగదీసి మడత పెట్టేశారు భయ్య. మీరు బాగా పాడతారని తెలుసు, సరస్వతి పుత్రులు, అయినా కూడా ఎరగదీశారు జస్ట్ సూపర్. మన రచరవి, ఇక రెజీనా 10 years ముందు ఎలా ఉంది ఇప్పుడు కూడా అలాగే ఉంది, ఇంకా అందంగా తయారైంది. అలాగే హీరో దిలీప్. ఈ సినిమాకి మిగతా క్యాస్టింగ్లో గిరి, ఇంకా చాలామంది ఉన్నారు, ఎల్బి శ్రీరామ్ గారు, చాలామంది ఉన్నారు. ఫుల్ స్క్రీన్ ఫుల్. మంచి క్యారెక్టరు, మంచి క్యారెక్టరైజేషన్ తోటి ఒక నాటకాన్ని సినిమా రూపంలో చూస్తున్నట్టు ఉంటుంది. ఇది నాటకం అని మనం ఎవరు ఫీల్ అవ్వక్కర్లేదు. కమర్షియల్ వాల్యూస్తో వస్తున్న సినిమా ఇది. నాటకాన్నే కమర్షియల్ వాల్యూస్ తోటి. ఇందా బ్రహ్మానందం అనేది చెప్పారు మొత్తం సినిమా గురించి, సబ్జెక్ట్ గురించి. అలాగే లేట్ అయిందని మనం బాధపడక్కర్లేదు, ఎందుకంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు నేను. మల్లెపువ్వు అనే సినిమా వచ్చింది పాతకాలంలో, చిత్రం బళార విచిత్రం అనే సినిమా వచ్చింది, శంకరాభరణం, కరుణామయుడు. ఇలాంటి సినిమాలన్నీ స్టార్ట్ చేసిన తర్వాత 5-6 సంవత్సరాలు రిలీజ్ అయినాయి, 6-7 సంవత్సరాలు రిలీజ్ అయినాయి. అవన్నీ సూపర్ డూపర్ హిట్స్. ఇది కూడా, ఈ ఉత్సవం సినిమా కూడా అదే కోవకు రాబోతుంది 100%. ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు. అలాగే ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే మన డైరెక్టర్ అర్జున్ సాయి ఏడి యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా చాలా క్లారిటీతో ఉండేవాడు, మంచి క్లారిటీతోటి. చాలా బాధపడ్డాం, ఏంటి ఈ సినిమా ఇంకా బయట రాలేదంటే అనుకున్నాము. కానీ మంచి ప్రొడ్యూసర్ చేతిలో, మంచి బ్యానర్ చేతిలో నుంచి, మంచి డిస్ట్రిబ్యూషన్ చేతిలో నుంచి బయటికి వెళ్ళబోతుంది. ఈ సినిమా 100% సూపర్ హిట్ అవుద్ది. మళ్ళీ ఇందాక అన్నయ్య అన్నట్టు మళ్ళీ సక్సెస్ ఉత్సవంలో మనం అందరం కలుసుకోబోతున్నాం. ఈరోజు వచ్చిన అతిరథ మహారాజులు, ఇక ప్రత్యేకంగా మన మ్యూజిక్ డైరెక్టర్ అనుమరూబిల్ గారు, ఇక ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పేది ఉంది. మొత్తం అన్నీ ఆల్ ఇన్ వన్, అన్ని సినిమాలు ఒకేలాగా, పౌరాణికం కావచ్చు, జానపదం కావచ్చు, సాంఘికం కావచ్చు, అన్నీ కూడా ఏ సినిమా తీసుకున్నా బ్రహ్మాండమైన మ్యూజిక్ గల గొప్ప మ్యూజిక్ డైరెక్టరు. అన్ని మంచి టెక్నికల్ వాల్యూస్ తోటి సినిమాలో ఆర్టిస్టులు కానివ్వండి, టెక్నీషియన్స్ కానీ మంచి వాళ్ళు పడ్డారు సినిమాలో. గ్యారంటీగా సినిమా హిట్ అవుద్ది. అండ్ ఇవాళ ఫ్లాపు లేని డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఈరోజు విశిష్ట అతిథిగా ఇక్కడికి వచ్చారు. ఆయన అంటే ఎందుకు వచ్చారని చెప్తున్నా కాదు, అన్ని ఫంక్షన్స్ రారు కదా, ఈ ఫంక్షన్కి వచ్చారంటే ఈ సినిమా స్పెషాలిటీ అదనమాట. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ సినిమా తరఫున, మన డైరెక్టర్ గారి తరఫున, ప్రొడ్యూసర్ తరఫున స్పెషల్ థ్యాంక్స్ టు మన డైరెక్టర్ గారు. అండ్ వన్స్ అగైన్ సూపర్ హిట్ అవబోతున్న సినిమాకి మనం అందరం కూడాను జేజేలు పలుకుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. యా పర్లేదు, ప్రాపర్టీ తీసుకెళ్ళిపోండి. బట్ కొన్ని ఎవర్ గ్రీన్ కథలు ఉంటాయండి, అది రిలీజ్ టైంతో సంబంధం లేదు. ఎప్పుడు రిలీజ్ అయినా కానీ ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఇక్కడ కాస్ట్ అండ్ క్రూలో ప్రతి ఒక్కరిలో కూడా చూసి రావిపూడి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా గట్టిగా చప్పట్లతో ఆహ్వానించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఇవాళ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా విచ్చేశారు. మరి ముందుగా ఆయన్ని కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత టీంని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉత్సవం టీం నన్ను చాలా నెలల క్రితం కలిసినప్పుడు ఏదో టీజరు ట్రైలరు లాంచ్ చేయమన్నారు. అప్పుడు నేను కుదరలేదు. బట్ వాళ్ళకి నేను ఒక ప్రామిస్ చేశాను, మీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడున్నా ఐ విల్ కమ్ అండ్ విష్ యువర్ టీమ్ అని. సో అనుకోకుండా నేను షూటింగ్ అవుట్డోర్ నుంచి మొన్ననే వచ్చాను. సో వీళ్ళ టీంని విష్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉత్సవం సినిమా ఫస్ట్ వాళ్ళు నాకు కాన్సెప్ట్ చెప్పినప్పుడే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక నాటక రంగం నుంచి ఒక రంగస్థలం గురించి బ్యాక్డ్రాప్లో చాలా బ్యూటిఫుల్గా చేశారు స్క్రిప్ట్ అర్జున్ సాయి అండ్ డైరెక్టర్కి. సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నాటకం అంటే ఈ జనరేషన్కి కొద్దిగా తక్కువ తెలుసుంటుంది, అంటే మా చిన్నపిల్లలప్పుడు మా జనరేషన్కి ఎక్కువ తెలుసుంటుంది. సో నాటకం నుంచి
1950s 40s 60s 70sలో చాలామంది గొప్ప నటులు ఒక సినిమా రంగాన్ని ఏలారు. ఒక ఎస్విఆర్ గారు కానీ, జగ్గయ్య గారు కానివ్వండి, ఎన్టీ రామారావు కానీ, నాగేశ్వర గారు, చాలామంది నటులు. అంత గొప్ప ప్లాట్ఫామ్ అది ఆ నాటక రంగం. సో ఒక రకంగా చెప్పాలంటే నాటకం అనేది అమ్మ లాంటిది, సినిమా అనేది ఆ అమ్మ నుంచి జన్మ తీసుకున్నటువంటి ఒక బిడ్డ లాంటిది. సో ఆ ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన ఎంతోమంది గొప్ప నటులు ఇందాక నేను చెప్పినట్టు ఈ సినిమా రంగాన్ని వెళ్ళారు. అండ్ రఘుబాబు అనే కూడా వీళ్ళు కూడా ఇంకొక కనెక్షన్ ఏంటంటే ఇప్పుడు చాలామందికి ఈ సోషల్ మీడియా ఈ హడావుడిలో ఈ రంగస్థలం ఈ నాటకాలు ఇంకా ఎగ్జిస్ట్ అవుతున్నాయా అనే ఒక అనుమానం రావచ్చు. స్టిల్ అవి ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దానికి ప్రత్యేక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను రఘుబాబు అనే చాలా రంగస్థల నాటక పోటీలకి మేము విశిష్ట అతిథులుగా వెళ్ళి చాలామంది టీమ్స్ని మేము బ్లెస్ చేసి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ చేసి, ఇంకా చెప్పాలంటే ఆ నాటకరంలో ఎగ్జిస్ట్ అవుతున్న ఇంకా కళాకారులు ఇప్పుడు సినిమా రంగంలోకి రావడానికి కూడా చాలామంది వస్తున్నారు. నా సినిమాల్లో కూడా చాలామందికి నేను వేషాలు ఇవ్వడం కూడా జరిగింది. సో స్టిల్ నాటక రంగం ఎగ్జిస్ట్ అవుతుంది కొన్ని జిల్లాల్లో. సో వాళ్ళందరినీ కలవటం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ సో అలాంటి ఒక నాటక రంగాన్ని బ్యాక్డ్రాప్గా ఎంచుకొని ఈ సినిమాని తీసి చాలా కష్టాలు పడినట్టున్నారు. ఏదో టైం లైన్ చెప్తే నేను షాక్ అయ్యాను. 4-5 years నుంచి. ఎస్, ఖచ్చితంగా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి. అండ్ ప్రొడ్యూసర్ సురేష్ పాటిల్ గారికి అండ్ డైరెక్టర్ అర్జున్ సాయికి మళ్ళీ నా స్పెషల్ విషెస్ చెప్తున్నాను. అలాగే దిలీప్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇస్ యువర్ ఫస్ట్ ఫిలిం. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ రెజీనా, సో చాలా మంచి రోల్స్ చేస్తున్నావు. అండ్ ఇది కూడా నీకు ఒక మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. అండ్ బ్రదర్, నీ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. సో హోప్ నీకు కూడా మంచి సక్సెస్ వస్తుందని. అలాగే పృథ్వీ గారికి అండ్ రచ్చరవి అండ్ మా కవి గారు చాలా అద్భుతంగా పాడారు పద్యం. మీలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. మీరు డ్యాన్స్ చేస్తారు, పద్యాలు పాడతారు, పాటలు రాస్తారు. సో హ్యాపీ బ్రదర్. అండ్ అలాగే మా గిరిధర్ అండ్ రఘుబాబు అన్నయ్య. సో అలాగే బ్రహ్మానందం గారిది ఒక క్లిప్ చూశాను అండ్ నిజంగా నేను షాక్ అయిపోయాను. నిజంగా బ్రహ్మానందం గారు నిజంగా అంత గొప్ప టాలెంట్ ఉంది ఆయనలో. ఆయన ఇంకా మంచి పాత్రలు మనం ఉపయోగించుకోవాలి. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఇష్టమైనట్లు. నిజంగా ఈ పోస్టర్ చూస్తే అందరితో వర్క్ చేశాను నేను ఆల్మోస్ట్ ఆల్. ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు, ఆలీ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఆమని గారు, సో అందరికీ, సో టీంలో అందరికీ ఇంకొకసారి నా బెస్ట్ విషెస్ చెప్తూ, సో ఉత్సవం మంచి విజయోత్సవం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. వేదిక మీద ఉండవలసిందిగా కోరుతున్నాం. మన ప్రొడ్యూసర్ సురేష్ పాటిల్ గారు సినిమా మీద ఆయనకున్న మక్కువ మరొకసారి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావిపూడి గారు. మరి ప్రొడ్యూసర్ గారిని, అనిల్ గారిని స్టేజ్ మీద ఉండవలసిందిగా కోరుతున్నాం. మన డైరెక్టర్ శ్రీరామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పృథ్వీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ శశి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ, రూబెన్స్ గారు, రెజీనా కసాండ్రా, దిలీప్, రఘుబాబు గారు, గిరి గారు అందరినీ కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరినీ కూడా గ్రూప్ పిక్చర్ కోసం సెంటర్ ఆఫ్ ద స్టేజ్ రావాల్సి. ఇప్పుడు అనిల్ రావిపూడి గారి చేతుల మీదుగా బిగ్ టికెట్ లాంచ్ సెప్టెంబర్ 13th మనం అందరం చూడబోతున్నాం ఇన్ థియేటర్స్. Dialogue writer Ramana Gopishetty garu to join us on the dais, please.
థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అందరినీ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం అండి ప్లీజ్. అండ్ ఈ సినిమాలో ఎంతో మంది నటుల్ని మనం చూస్తూ ఉన్నాం కదా ఇప్పటి వరకు. అండ్ నాజర్ గారు ఇవాళ ఈ కార్యక్రమానికి అయితే రాలేకపోయారు, బట్ దిస్ అ స్పెషల్ వీడియో ఫ్రమ్ నాజర్ గారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం, ఆ తర్వాత మన నెక్స్ట్ గెస్ట్ని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. కెన్ వీ హ్యావ్ ద వీడియో ఆన్ స్క్రీన్ ప్లీజ్? మీ మాటల్లో అండి. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మేము ఆల్మోస్ట్ 50 ఫిల్మ్స్ దాటిని 1.5 ఇయర్లో. బట్ ఈ సినిమా మాకు ముఖ్యంగా ఫస్ట్ మన వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సురేష్ రెడ్డి గారు నన్ను పిలిచి చూపించినప్పుడు నేను దిలీప్ గారికి, సురేష్ పాటిల్ గారికి, మన డైరెక్టర్ గారికి, సాయి గారికి ఒకటే చెప్పాను, సార్ చాలా ఫీల్ గుడ్ ఫిలిం అని చెప్పి. సో ఈ మధ్యకాలంలో నేను లాస్ట్ ఇయర్ రంగమార్తాండని ఒక సినిమా చేశాము. సో దాంట్లో ఏదైతే ఫీల్ గుడ్ ఉందో నెక్స్ట్ వర్షన్ అని చెప్తాను. లవ్ కూడా సీన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. బట్ దిలీప్ సార్, మీరు ఇది ఫస్ట్ ఫిలిం అన్న ఫీలింగ్ అయితే నాకు లేదు. బట్ ఐ థింక్ యూ విల్ గో అ లాంగ్ వే ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో మీ ఇంట్రెస్ట్ కానీ ప్రతిసారి కలిసినప్పుడు మీ అంటే డౌన్ టు ఎర్త్గా, సో ప్రతిదీ తెలుసుకోవాలనే ఆలోచన, సో హార్డ్ వర్క్ చేయాలనే ఉద్దేశం ఉండటం చాలా ఇంపార్టెంట్ సార్. సో కీప్ ఇట్ అప్ సార్, లాంగ్ వే టు గో. అండ్ రెజినా గారు, సో ఈ సినిమా చాలా బాగా చేశారండి. సో సాంగ్స్ హవ్ కమ్ వెరీ వెల్ సార్. మన అనూప్ రూబెన్స్ గారు, సో మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ ముఖ్యంగా లవ్ సీన్స్ కానీ, సెకండ్ హాఫ్ ఆ ఎమోషన్ కానీ, ద వే యూ క్యారీడ్ అవుట్ విత్ ద మ్యూజిక్, ఇట్ ఈస్ ఫ్యాబులస్ అండి. అండ్ మాకు ఈ సినిమా మాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారు సురేష్ పాటిల్ గారికి, మా ప్రకాష్ గారికి ఎప్పుడు కృతజ్ఞతలుగా ఉంటాం. బట్ సార్, దిస్ ఫిలిం ప్రతి ఒక్కరు, ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ థియేటర్స్లో ఒక ఉత్సవంలాగా ఉంటుంది. సినిమా అంతా మంచి సినిమా, మంచి ఫ్యామిలీ ఫీల్ గుడ్ ఫిలిం. సో ప్లీజ్ వాచ్ ఇన్ ఓన్లీ ఇన్ థియేటర్స్. అండ్ September 13th it is releasing in your nearest theatres అండి. సో ప్లీజ్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. శశి గారు, ఇవాళ మరి ఈ సినిమాలో ఆల్రెడీ 3 పాటలు మనం ఇప్పటివరకు విన్నాం. ప్రతి పాట కూడా మన అందరి మనసుల్ని కూడా దోచుకుంది. మరి ఇవాళ అనూప్ గారు, మిమ్మల్ని అయితే ఖచ్చితంగా ఇబ్బంది పెడతాం. అక్కడి నుంచి ఒక ప్రాపర్టీ తీసుకురండి. అక్కడ పియానో, గిటార్, డ్రమ్స్ ఇలాంటివి లేవు. చూడండి ఏ ప్రాపర్టీస్ దాచాం. మీకు నచ్చిన ప్రాపర్టీ తీసుకురండి, పర్లేదు. డైలాగ్స్ ఏం అడగను, అది పట్టుకొని మీ స్పీచ్ ఇవ్వండి. ఓకే సరే, మాట్లాడాక డన్. అందరికీ నమస్కారం అండి, మీడియా వారందరికీ అండ్ ఇక్కడ కూర్చున్న పెద్దవారికి అందరికీ గుడ్ ఈవినింగ్. ఒక ఉత్సవం అనేది నిజంగా ఉత్సవం లాంటిదండి. బికాజ్ ఒక సెలబ్రేషన్, ఎప్పుడైతే అరవింద్ స్టోరీ చెప్పారో ఇప్పటి వరకు కూడా, దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యావ్, అంటే వర్కింగ్ ఫర్ దిస్ మూవీ అండి. ఎందుకంటే ఈ జానర్ ఆఫ్ మూవీ నాకు చాలా ఇష్టమైన జానర్. బికాజ్ చిన్నప్పుడు నేను నాటకాల్లో నేను కూడా 1-2 నాటకాల్లో లెగ్ హార్మోనియం వాయించానండి. నాకు లెగ్ హార్మోనియం అంటే చాలా ఇష్టం. సో నాటకాల్లో లెగ్ హార్మోనియం ప్లే చేస్తారు, లైక్ నెక్స్ట్ లెవెల్లో ప్లే చేస్తారు. బికాస్ ఒకటే హార్మోనియంతో అన్ని ఫీల్స్ దానిపైన పలికిస్తారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ద ఆల్, అంటే మన డ్రామా ఆర్ నాటక రంగస్థలం వాళ్ళకందరికీ రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. బికాజ్ ఇప్పటికీ కూడా వాళ్ళు ఒక స్టేజ్ పైన లైవ్ చేయాలంటే ఎంత కష్టం అనేది వాళ్ళకే తెలుస్తుంది. బికాజ్ ఇక్కడ మేము రికార్డింగ్ స్టూడియోస్లో ఒక టేక్స్, ఒక టూ టేక్స్, 10 టేక్స్ అలా మంచిగా రాకపోతే మళ్ళీ కట్ చేసి టేక్ చేస్తాం. బట్ వన్స్ స్టేజ్ పైన వచ్చిన తర్వాత ఆడియన్స్ ముందు లైవ్ పర్ఫార్మెన్స్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద ఆర్టిస్ట్ అండి. అండ్ ఇక్కడ సురభి నాటక వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఒకసారి లేచి నిలబడతారా అండి? యా, అందరం గట్టిగా చప్పట్లు కొడదామా? లైఫ్ అంటే ఓ వింతగా నాటకం అనే సాంగ్లో వాళ్ళు కూడా సాంగ్స్ పాడారు అండ్ డైలాగ్స్ చెప్పారు. అండ్ వీటికన్నిటికీ కారణమైన అర్జున్ సాయి
అర్జున్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సబ్జెక్ట్ అర్జున్. అర్జున్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు అండ్ డెఫినెట్గా నాకు చాలా నమ్మకం ఉంది అర్జున్ పైన. బికాజ్ ఇంతమంది ఆర్టిస్టులని ఒక ఫస్ట్ టైం డైరెక్ట్ చేసే డైరెక్టర్కి ఇట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్ అండి. బట్ ఈ హ్యాండిల్ ఇట్ వెరీ, అంటే ఒక్క క్యారెక్టరైజేషన్ కూడా ఇంపార్టెన్స్ ఏది కూడా తగ్గకుండా ఈ బ్యాలెన్స్డ్ ఇట్. అండ్ మీరు రేపు 13th ఫిలిం రిలీజ్ అవబోతుంది కదా, మీరే చూస్తారు. ఈ ఫిలింలో అన్నీ ఉన్నాయండి. ఇట్స్ నాట్ ఓన్లీ ఎ డ్రామా అండి. డ్రామా లైక్ ఇట్స్ బేస్ డ్రామా బ్యాక్డ్రాప్ అయినా కూడా ఇట్ హ్యాస్ అ ఫెంటాస్టిక్ లవ్ స్టోరీ అమాంగ్ రెజినా అండ్ దిలీప్ అండి. అండ్ దిలీప్, లెట్ మీ సే యూ లైక్ యూ హ్యావ్, ఇందాక రఘుబాబు గారు చెప్పినట్టు యూ హ్యావ్ ఎ వెరీ లాంగ్ వే టు గో. లైక్ సూపర్ టాలెంటెడ్ దిలీప్. ఫస్ట్ ఫిలిం లాగా లేదు యాక్చువల్లీ, నేను చూశాను. డాన్స్ అయినా కూడా, ఫైట్స్, ఎస్పెషలీ ఫైట్స్, యూ కిల్ ఇట్. అండ్ డాన్సర్స్ అండ్ ద ఎమోషనల్ సీన్స్ ఆల్సో. అండ్ we all know Regina Cassandra. She's my dear friend and she's one of the best, finest artists in South Indian Telugu film, ante Telugu film industry lo. That's it. So వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఎస్పెషలీ I should mention about Dilip's father అండి, ప్రకాష్ సార్ అండ్ మేడం గారు. హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ ప్యాషన్ అండి. లైక్ ఐ హావ్ సీన్ couple of years బట్ స్టిల్ ఒక ప్యాషన్తోని ఒక ఎలాగైనా మంచి ప్రాజెక్ట్ చేయాలని మీరు ఇంకా చాలా ఫిలిమ్స్ చేయాలి సార్. అండ్ దిస్ ఫిలిం షుడ్ బి లైక్ ఒక జస్ట్ ఒక వన్ స్టెప్, ఇలా చాలా ఫిలిమ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ఫిలింలో లిరిక్స్ రాసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అనంత్ శ్రీరామ్ గారు, భాస్కర భట్ల గారు, వనమాలి గారు, దే హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ ఈ ఫిలిం 13th రిలీజ్ అవబోతుంది. సో అందరూ కూడా ఈ ఫిలిం చూసి అందరూ ఈ ఫిలింని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు మైత్రి మూవీస్ ఫర్ రిలీజింగ్ ఇట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనూప్ గారు. మరి మీ ప్రాపర్ వినాలని మేమైతే వెయిట్ చేస్తున్నాం. సింపుల్ దిమ్మంటారా? ఇది ఓకేనా? మ్యాచింగ్. ఆహాహా, ఎంత మాధుర్యము, భలా బాలక భలా. లైఫ్ అంటే ఓ వింత నాటకం. ఎవ్రీబడి క్యాన్ యూ క్లాప్? 1 2 3 4. లైఫ్ అంటే ఓ వింత నాటకం, ఓ లైఫ్ అంటే ఓ వింత నాటకం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా నా మీడియా వాడి ఫ్రెండ్కి అందరికీ నమస్కారం. ఇక్కడ కూర్చున్న మందికి అందరికీ ఫ్రెండ్స్కి నమస్కారం. मैं ज़रा हिंदी में बात करता हूँ, अच्छा रहता. अनूप भैया बोल रहे हिंदी में बात करो, हिंदी में ही बात करता हूँ. अब ये सिनेमा के लिए कुछ कहना बोले तो बहुत अच्छा सा सिनेमा है ये. बहुत इतने आर्टिस्ट काम किए हैं और इतने टेक्नीशियन काम किए हैं और म्यूज़िक तो एक्स्ट्राऑर्डिनरी है. ये सब फिल्म के अंदर आप देखेंगे एक तरीके से उत्सव लगेगा. ये हर एक आदमी देखने के बाद ये कब स्टार्ट हुआ कब ख़त्म हुआ किसको भी मालूम नहीं होगा, क्योंकि एक एक आर्टिस्ट को देखने के तक वो पिक्चर ही ख़त्म हो जाएगा. इतना अच्छा सा सिनेमा है. सर लोग आके ये सिनेमा देख के मज़ा लेना चाहिए. हीरो तो एक्स्ट्राऑर्डिनरी एक्टिंग, डांस सभी, और सभी डायरेक्टर तो हमारे फुल जर्नी डायरेक्टर के साथ ही किया है मैंने. डायरेक्टर से इतना डायरेक्शन अच्छा किया है बहुत अच्छे तरीके से. और अनूप भैया के साथ हर जगह मैं गया हूँ, हर जगह गाने के लिए इधर उधर, हर एक म्यूज़िक के लिए तो हर एक तारीफ़ कर रहा है. म्यूज़िक तो नंबर 1 है इसके अंदर, इसलिए. और मैत्री शेषी भाई आए हैं उसके लिए तो बहुत बहुत धन्यवाद. और ये 2 बात ख़त्म करके मैं ख़त्म कर देता हूँ. థ్యాంక్ యూ సార్. మీకు నచ్చిన ప్రాపర్టీ ఆయన మైక్ తీసుకుందామనే చేస్తున్నారులే, ఛాన్సే లేదు. ఏంటి సార్ వెనకాల ఒక దండిపాలెం బ్యాచ్ వేసుకొచ్చారు. ఆయన ఫ్లూటిస్ట్ అంటే ఏమేమో చెప్తున్నారు మీ గురించి. ఫస్ట్ వాళ్ళందరిని అడ్రస్ చేయండి, ఆ తర్వాత మనం ఇటు అడ్రస్ చేద్దాం. అదిగోండి. రైటర్ అయిన తర్వాత
అన్నీ అవ్వాలి, ఓ ఆల్రౌండర్ అయి ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం అండి. కళాకారులకి స్వాగతం, కళా అభిమానులకి సుస్వాగతం, కళా పోషకులకి ఘన స్వాగతం. సో అందరూ మాట్లాడిన తర్వాత ఒక రైటర్గా ఇంక నేను లాస్ట్లో చెప్పేది ఏముండదు. ఎందుకనంటే ఈ సినిమా కష్టం, ఒక దర్శకుడు అవ్వడం ఎంత కష్టం అంటే, చాలామంది సామెతలు చెబుతారు ఏంటంటే ఇల్లు కట్టు చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్తుంటారు. కానీ సినిమా చేసి చూడు అనేదే సామెత. సినిమా చేయడం అనేది ఎంత కష్టం అంటే, ఈ ప్రపంచంలో ఎవడైనా ఏ స్థాయికైనా ఎఫర్ట్స్ పెడితే ఎక్కడికైనా రీచ్ అవుతాడు, కానీ సినిమా చేసి సక్సెస్ కొట్టడం అనేది వెరీ టఫ్ జాబ్. సో ఇంతమంది కళాకారుల్ని, టెక్నీషియన్స్ని తీసుకుని ఒక చోట అందరినీ ఒప్పించి తీసుకొచ్చి సినిమా చేయడం అనేది ఒక యుద్ధం. ఆ యుద్ధాన్ని ఈ దర్శకుడు, నా మిత్రుడు అర్జున్ సాయి సక్సెస్ఫుల్గా చేశాడు. సో ఇలాంటి గొప్ప సినిమాలో నాకు మాటలు రాసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మిత్రమా. అలాగే ప్రొడ్యూసర్ గారు మంచి అవకాశం ఇచ్చినందుకు. మీరు మరిన్ని సినిమాలు చేయాలి, ఇలాంటి కాంటెంపరీ సబ్జెక్ట్స్ తీసుకుని యాస్పిరింగ్ డైరెక్టర్స్కి అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఫైనల్గా ఆల్రెడీ నా మాటలు డైలాగ్స్ రూపంలో మీరు విన్నారు. నేను కొంచెం నర్వస్గా ఉంది. సో ఇది ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి తీసుకున్నానండి. కానీ దీనికి ఒక చరిత్ర ఉంది, ఇది చెప్పుకుంటే పోతే చాలా లేట్ అవుతుంది, ఇప్పటికే లేట్ అయింది. కానీ బట్ ఫైనల్గా కళాకారుల మీద సినిమా చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నటువంటి జాబ్ అది. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక రఘుబాబు గారు అందరూ చెప్పినట్టు రంగమార్తాండ సినిమా చూసాం, అదొక కైండ్ ఆఫ్ సినిమా. సో చాలామంది దానికి దీనికి సిమిలారిటీస్ అనుకుంటున్నారు, కానీ ఇది మేము కళాకారుల జీవితాల్లోంచి వాళ్ళ అభిమతాలను, అభిరుచులను, వాళ్ళ జీవితంలో పడినటువంటి కష్టాలు, వ్యధలు, సంతోషాలు, వాళ్ళ స్ట్రగుల్, దాదాపు 157 ఏళ్ల చరిత్ర సురభి కుటుంబాలకి ఉంది. వాళ్ళందరూ కూడా అదే జీవన ఉపాధి కింద మలుచుకొని ఇన్ని సంవత్సరాలు స్ట్రగుల్ చేస్తూ మనం కొట్టే చప్పట్లనే వాళ్ళు అవే ఆస్తుల కింద వాళ్ళు ఫీల్ అయ్యి ఆ సంస్థలను అలా నడుపుకుంటూ వస్తున్నారు. సో మేము వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళాం, వాళ్ళతో ట్రావెల్ చేసాం. సురభి బాబ్జీ గారు లాంటి వాళ్ళకి మేము వెళ్తే ఆయన దగ్గర పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ తీసుకుని ఉన్నాడు ఆయన. మేము షాక్ అయిపోయాం. సో ఇంత గ్రేట్ లెజెండరీ యాక్టర్స్ ఉండి కూడా వాళ్ళకి చిన్న సర్వైవల్ ఇష్యూ ఉంది. అలాంటి సర్వైవల్ ఇష్యూ రావడానికి కారణం ఏంటంటే, సో సినిమా అనే ఇది ఎప్పుడైతే ఎంఎస్ నారాయణ గారు ఒక డైలాగ్ చెప్పారనమాట, నాటకం అనే చిట్ట చివర కొమ్మన పూసినటువంటి ఈస్ట్మన్ కలర్ బొమ్మే సినిమా అని. సో అలాగేంటంటే సినిమా పుట్టిన తర్వాత నాటకం కొంచెం అంతరించిపోవడం వాస్తవం, కానీ కళ్ళకి ఎప్పుడు చావు ఉండదు, కళ్ళ ఎప్పుడు రూపం మార్చుకుంటూ ఉంటుంది. సో ఆ రూపమే ఈ సినిమా. సో ఆ నాటకాలు వాళ్ళ లైఫ్ స్టైల్లోంచి, వాళ్ళ జీవితాల్లోంచి, వాళ్ళ అనుభవాలను తీసుకొని మేము ఈ అద్భుతమైన సినిమాని చేయడానికి ప్రేరణ ఇచ్చింది. సినిమా చాలా గ్రాండర్గా వచ్చింది, చాలా అద్భుతంగా వచ్చింది. ఇంకా ఫైనల్గా టెక్నీషియన్స్ గురించి మాట్లాడవలసి వస్తే, అనూప్ గారు నేను చెప్పాలని అవసరం లేదు, ఆల్రెడీ సాంగ్స్ రిలీజ్ అయ్యి అద్భుతంగా ఉన్నాయి. సినిమా చూసినప్పుడు ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లారు మీరు. లవ్ బీజిఎమ్స్ కానీ, ఎమోషనల్ బీజిఎమ్స్ కానీ, పౌరాణికం స్టేజ్ ప్లే ఏదైతే ఉందో అందులో కానీ చాలా అద్భుతంగా మీరు చేశారు సార్. అండ్ పొయిటిక్ విజువల్స్ రసూల్ ఎల్లర్ గారు, వన్ ఆఫ్ ది లెజెండరీ డిఓపి గారు. ఈ కళాకారుల గురించి ఆల్రెడీ చూశారు మీరంతా, మేము చెప్పాల్సిన పని లేదు. ప్రకాష్ రాజు గారు, బ్రహ్మానందం గారు అందరూ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. అండ్ కొత్త హీరో అని ఎవరు అనరండి ఈ సినిమా చూసిన తర్వాత. అంతకుమించి చెప్పాల్సిన పని లేదు. మీరు డ్యాన్సులు కానీ, డైలాగ్స్ కానీ మీ స్థాయికి మించి మీరు కష్టపడి ఈ సినిమాలు చేశారు. అండ్ ఫైనల్గా రెజీనా గారు, మీ గురించి నేను ప్రత్యేకించి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు క్వీన్ ఆఫ్ ది పర్ఫార్మర్, క్వీన్ ఆఫ్ ది యాక్ట్రెస్. సో ఇది చిన్న సినిమా, కొత్త డైరెక్టర్ని చూడకుండా మేము ఫస్ట్ మిమ్మల్ని కలిసినప్పుడు కథ విని సింగిల్ సిట్టింగ్లో ఈ సినిమా నేను చేస్తానండి, చాలా కొత్తగా ఉంది, సో కళాకారుల మీద మీరు చేస్తున్నారు, నేను కూడా ఇందులో పార్ట్ అవుతానని ఈ సినిమాని మీరు సైన్ చేసినప్పుడు ఈ సినిమా మొదలైందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రెజీనా గారు. అండ్ ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకి, కళాకారులకి అందరికీ పేరు పేరున వందనాలు. అండ్ ఫైనల్గా ఈ సినిమా ఇంతవరకు రావడానికి ముఖ్య కారణం సురభి కళాకారులు, వాళ్ళ కుటుంబాలు మా వెన్నంటే ఉండి నిలిచి 100 మంది కనీసం 50-60 రోజులు ఈ సినిమా కోసం
పరితపించారు, పని చేశారు. వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు కోరుకునేది ఎప్పుడు కూడా కళాకారులు క్లాప్స్ మాత్రమే. ఫైనల్గా ఒక మాట, ఈ నిండు సభ సాక్షిగా సెప్టెంబర్ 13న థియేటర్లో వెండితెర సాక్షిగా ఉత్సవం మొదలవుద్దని చెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమ్మ గెస్ట్ల చిల్లు మాట్లాడిల్లు అందరూ సరే అదంతా ఎందుకని మర్చిపోయిన ప్రాపర్టీ తీసుకుంటా ఫస్ట్. ఇప్పుడు అదంతా అది కాదు, ఒకసారి అరే చెప్పినారా అట్లా కదా, ఒకసారి నువ్వు అంత ఈజీగా అట్లా అంత ఈజీగా వదిలేస్తాం చెప్పండి. ఏ కాదు, ఓకే ఓకే రచ్చా, నేను ఇంకొక ప్రాపర్టీ తీసుకొస్తున్నా. ఏవద్దు, బాగానే ఉన్నట్టుందిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయడానికి ఆశీర్వదించడానికి వచ్చిన మేమున్నామని చెప్పినటువంటి సురభి మన కళారంగం నుంచి కావచ్చు, ప్రేక్షక పాత్రలు ఉన్న వాళ్ళు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఈ అతిరథ మహారథులుగా ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికి, మరి దిలీప్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు, అలాగే ఈ సాంకేతిక నిపుణులకు, నేనున్నా నువ్వు టెన్షన్ పడకురా అర్జున్ అని ఒక అభయహస్తాన్ని ఇచ్చినటువంటి మా అనిల్ రావుపూడి అన్నకు మనస్ఫూర్తిగా ఈ డయాస్ మించలి చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఒక్క కాల్ కూడా కాకుండా ఒక మెసేజ్ తోటే నేను వస్తున్నా అని గుర్తుపెట్టుకొని వచ్చినందుకు మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్. ఇక నేను వాళ్ళందరి గురించి చెప్పే ముందుకు నాకు ప్రాపర్టీ చాలా మైక్ ఉందిగా, కొంచెం మెల్లగా మాట్లాడొచ్చు. లేదు, లవ్ యూ, గట్టిగా అవుతుంది వాయిస్. లవ్ యూ. నేను ఎక్కడి నుంచి చెప్పినా తక్కువ అవుతుంది, ఎక్కడి నుంచి ఆపినా అక్కడ ఆగిపోతుంది. అయ్యో ఇంకోటి చెప్పలేదు అనిపిస్తుంది. కానీ ఒకటే లైన్లో చెప్తా, ఈ సినిమా నాటకాల గురించి మాట్లాడతారు అంటే ప్రేక్షక పాత్రలు ఉన్న వాళ్ళకు ఇది నాటకాలు అయింది, నాటకాలు కావచ్చు, ఈ సినిమా కాదు కావచ్చు అనుకుంటారులేమో. ఒక్కొక్క కథకు ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటారు కదా. మీ నాన్న ఏది ఆఫీసర్గా పనిచేస్తాడు, మీ అమ్మ డాక్టర్గా పనిచేస్తుంది అనడానికి ఒక బ్యాక్గ్రౌండ్ కథగా తీసుకున్నటువంటి నాటకాల ఫ్యామిలీ దగ్గర నుంచి ఒక లవబుల్ సబ్జెక్ట్, ఇద్దరు ప్రేమికుల గాథ ఈ సినిమా. ఆ ప్రేమ కోసం వాళ్ళు ఏం చేశారు, ఆ ప్రేమను గెలవడానికి, కుటుంబాన్ని గెలిపించడానికి ఏం చేశారనేది ఈ ఉత్సవంలో ఉంటుంది. ప్రతి యూత్ఫుల్ సబ్జెక్ట్, ప్రతి పేరెంట్ సబ్జెక్ట్, ప్రతి ఉత్సవం జరుపుకోవాలనుకున్న ప్రతి ఒక్కరి సబ్జెక్టే ఈ ఉత్సవం. దీంట్లో దిలీప్ గారు మేము పనిచేసినప్పుడు ఆ కొత్త హీరో అన్నారు. ఎక్కడ కొత్త హీరో కాదు, ఆయన కేర్ తీసుకునేటప్పుడు డైలాగ్ దగ్గర కావచ్చు, పెద్దలతో నటించేటప్పుడు వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కావచ్చు, మాతో చేసేటప్పుడు ఆయన ఉన్న ఇంటిమేషన్ చాలా బాగా. అలాగే రజనీ గారితో మేము ఇద్దరం చేసేటప్పుడు ఇక వాళ్ళందరి గురించి చెప్తే నేను ఎక్కువవుతుంది. కానీ అర్జున్ సాయి మీ అందరికి కనపడే ఈ అర్జున్ సాయిలో ఇద్దరు ఉన్నారు. ఒకడు అర్జునుడు, ఎంతటి యుద్ధాన్నైనా చేయడానికి రెడీగా ఉండే మా అర్జునుడు ఉన్నాడు. ఎంతటి అక్కడ ప్రళయం వచ్చినా వాట్ నెక్స్ట్ అనకుండా నెక్స్ట్ లెవెల్లో ఒక ఐడియా చూపెట్టుకునే సాయి ఉన్నాడు. అదే మా అర్జున్ సాయి. అతని సమస్య వస్తే బాధపడకుండా, భయపడకుండా ఈ సినిమాను మేము సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి, స్టార్ట్ చేసే దగ్గర నుంచి ఈ రోజు వరకు ఉన్న మా మిత్రులందరి తరఫున నేను మాట్లాడుతున్నది ఒకటి, అతను ఓపిక, అతని నిష్ట. ఈ ఇండస్ట్రీలో కష్టపడ్డ దిలీప్ గెలుస్తాడు, కష్టపడ్డ సాయి గెలుస్తాడు, నమ్ముకున్న ఈ సినిమా వాళ్ళందరూ గెలుస్తారు, గెలిపించాలనుకున్న మీరందరూ గెలిపిస్తారు. ఎందుకు అంటే ఇండస్ట్రీలో కష్టపడ్డాడు, నిజాయితీగా కష్టపడ్డాడు, ఓడినట్టు చరిత్రలో లేదు. ఓడించడానికి వాళ్ళు లేరు, గెలిపించేది ప్రేక్షక దేవుళ్ళే. గెలిపించిన ప్రతి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా నిష్టగా కష్టపడ్డ వాళ్ళే. దిలీప్ అన్న మీకు నెక్స్ట్ ఫ్యూచర్ కూడా గ్రాండ్గా ఉంటుంది. ఇది నేను మనస్ఫూర్తిగా విషయం చెప్తున్నా. మీ పేరెంట్స్ గురించి కావచ్చు, మీకు ఒక అంటే వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు, మీరు ఎంచుకున్న బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ ఒక ఆపోజిట్. కాబట్టి అందులో కూడా ఒక నిష్టగా యు ఆర్ ద ఫస్ట్ ర్యాంకర్, యు ఆర్ స్టేట్ ర్యాంకర్ అండ్ యు ఆర్ నేషనల్ ర్యాంకర్ అవుతారు. ఖచ్చితంగా మీరు అంత ఎఫర్ట్స్ పెడతారు. ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది సక్సెస్. మా అందరి తరఫున, అందరు మాట్లాడలేకపోవచ్చు అన్న, అందరి తరఫున ఇదే మీకు ఈ తెలుగు ఇండస్ట్రీ వచ్చిన ప్రతి ఒక్కరికి కష్టపడ్డ హీరోయిన్లకు డబ్బులు ఇచ్చింది, క్రేజ్ ఇచ్చింది, ఫేమ్ ఇచ్చింది. అలాగే ఈ ఇండస్ట్రీ మీకు కూడా నేమ్, ఫేమ్ అండ్ హిస్టరీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాకు అంటే అన్ని సినిమాలకు కాకుండా ఈ సినిమా ఎఫర్ట్ కాబట్టి ఇంత మనస్ఫూర్తిగా బ్రహ్మానందం గారు మాట్లాడిండు, రఘుబాబు అన్న మాట్లాడిండు, అనిల్ రావుపూడి అన్న వచ్చిండు. అదే
మనసులోకి వెళ్ళి మాట్లాడడానికి ఏకైక రీజన్ వాళ్ళు చూస్ చేసుకున్న కథ, వాళ్ళు పెట్టుకున్న సమయం, వాళ్ళు పెట్టిన ప్రతి పైసా ఇష్టంగా పెట్టిళ్ళు, వాళ్ళు ఒక కళను నమ్ముకొని వచ్చిళ్ళు. కాబట్టి మంచి సక్సెస్ ఇవ్వాలని తెలుగు ప్రేక్షకులందరినీ నేను అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లవ్ యూ ఆల్. నేను మీ రచరవి, ఎప్పటికీ మీ గుండెలో ఈ ఉత్సవం సభ్యుడిగా. వామ్మో, నాకు తెలియకుండా కథలోకి తీసుకొని మీ ఫేవరెట్ ఆయుధాన్ని తీసుకొని వచ్చి ఒక డైలాగ్ చెప్పి అక్కడి నుంచి మొదలు పెడదాం. ఇంతింతై వటుడంతై అన్నట్టుగా ఆయన ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడి దాకా వచ్చింది, ఫైనలీ ఉత్సవం సెప్టెంబర్ 13న మన ముందుకు రాబోతుంది. అర్జున్ సాయి గారిలో ఉన్నటువంటి ప్రతిభ ఏంటి అనేది మనం 13వ తారీఖున థియేటర్స్లో అయితే చూడబోతున్నాం. ఇప్పటివరకు వచ్చినటువంటి నటులందరూ కూడా ఆయన గురించి చాలా చాలా చెప్పారు. బట్ ఇప్పుడు ఈయన చెప్పే డైలాగ్స్ ఏంటి అని వినడానికి మేము వెయిట్ చేస్తున్నాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండి. ఉత్సవం యాక్చువల్లీ నేను ఒక మనిషిని స్టేజ్ మీదకి పిలవాలి. జయచంద్ర కమాన్ ద స్టేజ్. సురభి ఒక 145 years నుంచి నాటకాలను బతికేయడానికి వీళ్ళు అసలు ఎలా ఉన్నారో అర్థం కావట్లేదు. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ హరీష్, శ్రీకర్ మొత్తం అందరు పైకి వచ్చేయండి. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా ఒక్కసారి వీళ్ళందరి కోసం చప్పట్లు కొడదామండి ప్లీజ్. మనం ఇవాళ ఈ ఉత్సవాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం అంటే ఈ కథ తెర మీదకు రావడానికి వెనకాల ఇన్స్పిరేషన్ వీళ్ళంతా కూడాను. సో లెట్స్ సెలబ్రేట్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఇది నా టీం. ఇలా స్టార్ట్ అయింది సినిమా. ఈ పాప ఇంకా పుట్టలేదు, మనం కథ రాసినప్పుడు పుట్టింది. ఫస్ట్ మేకప్ మన సినిమాలోనే వేసాం, నాటకాల మేకప్. మన దక్షయజ్ఞ నాటకం చేసినప్పుడు ఫస్ట్ ఈ అమ్మాయికి మేకప్ వేసాం, ఈ అమ్మాయికి డైలాగ్ మనమే నేర్పించాం. వీళ్ళందరూ ఫస్ట్ నేను ఇది కథ రాసుకున్నప్పుడు వీళ్ళ లైఫ్లు చూస్తే నాకు తెలిసి ఈ భూ ప్రపంచం మీద ఆర్ట్ కోసం, జస్ట్ ఆర్ట్ కోసం సాక్రిఫైస్ చేసిన లైఫ్స్ ఒక 150 ఫ్యామిలీస్ ఉన్నాయి సార్, ఓవర్ 140 years. ఇది మాయాబజార్ అనే ఒక థియేటర్ ప్లే చూడటానికి నేను వెళ్ళినప్పుడు గ్యాప్లో డైలాగ్ లైట్స్ ఆఫ్ అయిపోతే అభిమన్యుడు క్యారెక్టర్ వేసి వచ్చి నాకు వాటర్, సాల్ట్, బిస్కెట్స్ ఇచ్చి మళ్ళీ లైట్స్ అని అవగానే వెళ్ళి డైలాగ్ చెప్పాడు ఇతను. అంటే ఆ ఫోకస్ అది చూసి నాకే ఒక నెల 2 నెలల్లో ఈ కథ రాసుకోవటం మొదలు పెడితే లోపలికి వెళ్ళే కొద్దీ చాలా సముద్రంలా ఉంది, అంత లోపలికి వెళ్తే బాగోదు అని ఒక పర్టికులర్ కోషెంట్ తీసుకొని దానికి ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ యాడ్ చేసాం. హీరో గారిది, హీరోయిన్ గారిది క్యారెక్టరైజేషన్ రాసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, సాక్షాత్తు శివుడు పార్వతులు ఈ భూమి మీద దక్షయజ్ఞ నాటకం వేయడానికి వచ్చారేమో అని. అలాగే నాకు ఆ ఫీలింగ్ తోటి సినిమా స్టార్ట్ చేశాను. చాలా మంది చెప్తున్నారు చాలా మందిని హ్యాండిల్ చేశానని. జస్ట్ స్టోరీ డ్రైవ్ చేసింది ఇంతమందిని. దిస్ ఈజ్ నాట్ మై టాలెంట్, దట్ స్టోరీ గ్రేట్నెస్ అంతే. సో రేపు 13వ తారీఖు మీరు థియేటర్లోకి వెళ్తే ఒక మంచి ఫెస్టివల్ రోజు, లైక్ ఒక సంక్రాంతి రోజు, ఒక దసరా రోజు, బనానా లీఫ్లో ఒక కంప్లీట్ వెజ్ మీల్స్ తింటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో ఉత్సవం చూసినాక హార్ట్ ఫీలింగ్ తోటి బయటకు వస్తారు. ఎండ్లో ఓ చిన్న స్మైల్ ఉంటుంది బయటకు వచ్చేటప్పుడు బ్రహ్మానందం గారితో. ఎవ్రీవన్ విల్ లవ్ ఇట్. నాకు ఈ సినిమా సపోర్ట్ చేసింది నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఇదే నా సైన్యం. నేను యుద్ధం చేశానని ఎవరో చెప్పారు, ఎస్ యుద్ధమే చేశాం టు బ్రింగ్ బ్యాక్ కల్చర్, లవ్, ఫ్యామిలీస్ అండ్ మ్యారేజెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సెప్టెంబర్ 13th వచ్చి థియేటర్లో చూడండి. మీరు ఒక మంచి సినిమాని చూసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. వీఆర్ ఆల్ గ్యారంటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ సాయి గారు. మీ సినిమా సక్సెస్ఫుల్ అవ్వాలని మేము అందరం కూడా మన శ్రీనా కసాండ్రా మరి
అందరికీ నమస్కారం అండి. నా పేరు దిలీప్ ప్రకాష్. ఉత్సవం నా ఫస్ట్ సినిమా. ఈ సినిమాని ప్రోత్సహించడానికి విచ్చేసిన పెద్దలకి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తున్నాను. సినిమా బాగుంటే కొత్త వాళ్ళని దగ్గరికి తీసుకొని ఎంకరేజ్ చేసేది మన తెలుగు ఇండస్ట్రీ. మేము కూడా ఒక కొత్త ప్రయత్నంతో మీ ముందుకు వస్తున్నాం. ఈ సినిమాని ఎంకరేజ్ చేసింది మన ప్రకాష్ రాజ్ సార్ కానీ, బ్రహ్మానందం సార్ కానీ, నాజర్ సార్ కానీ, గొప్ప గొప్ప నటులు మన సినిమాలో పనిచేశారు. అండ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ మన సినిమాలో పనిచేశారు. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటే రెజినా, లవ్లీ రెజినా. థ్యాంక్ యూ సో మచ్. సో డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. హీజ్ మై బ్రదర్. మేము చాలా సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాం. లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మన ప్రొడ్యూసర్ గారు సురేష్ అన్న ఇంత ప్యాషనెట్గా మమ్మల్ని సపోర్ట్ చేశారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన సినిమాని చూసి ఫస్ట్ అప్రిసియేషన్ ఇచ్చింది శశి సార్. ఒక చిన్న బ్రేక్ తర్వాత మా హీరో వస్తారు మళ్ళీ. హ్యాపీ టీయర్స్ అంటే ఇట్స్ సో నైస్ టు సీ కదా. ఐ యాక్చువల్లీ మిస్ మై ఫస్ట్ ఫిల్మ్, మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరూ చూస్తున్నాను నేను. ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మిమ్మల్ని కలవడం ఒక ఉత్సవం లాగా ఉంది. ఇట్స్ రియల్లీ నైస్ టు బీ హియర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. నేను నా మూవీ ఎక్స్పీరియన్స్ ఆర్ రాదర్ యాజ్ అన్ యాక్ట్రెస్ నేను 2004లో స్టార్ట్ చేశాను. ఐ వాస్ ఓన్లీ 14 years old when I started acting. అండ్ ఈ 20 yearsలో చాలాసార్లు నేను ఆలోచిస్తాను, నేను షుడ్ ఐ యాక్చువల్లీ స్టే యాజ్ అన్ యాక్ట్రెస్, షుడ్ ఐ కంటిన్యూ వర్కింగ్ ఆర్ నాట్. కానీ 20 years తర్వాత ఇంకా ఇక్కడే ఉన్నాను నేను. సో దట్ ఆన్సర్స్ ద క్వశ్చన్. అండ్ ఆ సేమ్ డిటర్మినేషన్ నేను అర్జున్ సాయి గారులో చూశాను నేను. అండ్ ఐ థింక్ దట్స్ వాట్ కనెక్టెడ్ మీ టు ద ఫిల్మ్. ఇలాంటి ఒక స్టోరీ తీసుకుని బ్రహ్మానందం గారు కూడా చెప్పారు, ఇలాంటి లవ్ స్టోరీస్ చాలామంది తీస్తారు, కానీ ఈ సబ్జెక్ట్ తీసుకొని ఒక లవ్ స్టోరీ అంటే ఇట్స్ రియల్లీ డిఫరెంట్. అండ్ అది నాకు చాలా నచ్చింది. ఈ ఫిల్మ్లో ఒక సోల్ ఉంది, ఆ సోల్ ఈ నాటకాలు అంది. అండ్ ఐ వుడ్ లవ్ టు కంగ్రాచులేట్ పీపుల్ ఫ్రమ్ సురభి నాటకాలు ఫర్ యాక్చువల్లీ being a big part of this and helping us bring out your story. Right from Rasul sir, our DOP, to Anup Rubens, our music director, to every technician on set, the AD department, our director, everybody. Thank you. No, go for it. Go for it. మాట్లాడాలి కదా దిలీప్. ఇది కూడా ఒక చిన్న స్కిట్ అంటే బాగోదు. బట్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్.
అండ్ హొంబాలే వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. నార్త్ ఇండియా సినీ పోలీస్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా అంటే నాకు చాలా ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. మనందరికీ ఈ సినిమా మీద ఎంత ప్రేమ ఉందంటే, మీరు సెప్టెంబర్ 13న మన ఉత్సవం, మన సెలబ్రేషన్, మన తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది. మీరందరూ బ్లెస్సింగ్స్, మీరందరూ విషెస్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మీ అందరు లవ్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. I would also like to thank our producer, Suresh Patil Garu, and Maitri Movies and Hombale Films as well for being a big part of this. Ee journey నాకు ఒక సినిమా చేయాలంటే ఆ జర్నీ నాకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అండ్ టు సీ అర్జున్ సాయి గారు నాట్ లీవ్ హిస్ డిటర్మినేషన్ వన్ బిట్ అండ్ మేక్ షూర్ ద ఫిల్మ్ రిలీజెస్, అదే కావాలి మా ఇండస్ట్రీలో. నాటకాలు ఉన్నా సరే, సినిమా ఉన్నా సరే, I think it's all the same. We all work for art, to bring out the art. And I'm very grateful for having been a part of this industry and a part of this film as well. Thank you so much.